కాంతివంతమైన చర్మం కలిగి ఉండి ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందమైన చర్మం పొందటానికి మనమందరం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. రకరకాలుగా ట్రై చేసి ఆకర్షణీయమైన చర్మం పొందాలని భావిస్తుంటారు. కానీ కొంతమందికి డ్రై స్కిన్ చాలా పెద్ద సమస్యగా మారి ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎంతగా ప్రయత్నించి స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవాలని భావించినా సరైన ఎఫర్ట్ పెట్టలేకపోతారు. కానీ కాస్త ఓపిక చేసుకుని ప్రయత్నిస్తే మీరు అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మ సమస్యలు రకరకాలుగా వస్తుంటాయి. పిగ్మెంటేషన్, టానింగ్, డార్క్ సర్కిల్స్, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, ఎగ్జిమా, ర్యాషెస్ ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైతేనే చర్మ సమస్యలతో ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటిని మొదట్లోనే గుర్తించడం చాలా అవసరం. డ్రై స్కిన్ అనేది ఒక ముఖ్యమైన అత్యంత విసుగు పుట్టించే చర్మ సమస్య. ఇది దురద, స్ట్రాబింగ్, ప్లాకింగ్ వంటి సమస్యలు తీసుకొచ్చి మీ ఆకర్షణపై దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ నివారించడానికి నేచురల్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించాలి అనుకుంటే ఇక్కడున్న హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చక్కటి పరిష్కారం. ఇప్పుడు కావలసిన పదార్థాలు: టమాటా సగం, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఆవకాడో గుజ్జు 2 టేబుల్ స్పూన్లు. చర్మాన్ని నేచురల్ గా హైడ్రేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి టమాటా, పెరుగు, ఆవకాడో. వీటన్నింటినీ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ చాలా త్వరగా నివారించవచ్చు. ఈ పదార్థాలన్నీ చర్మానికి ఎంతో అవసరమైన pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. చర్మాన్ని సాఫ్ట్ గా, హెల్తీగా ఉంచుతాయి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల నేచురల్ గ్లో వస్తుంది. చర్మంలోని ప్రతి కణాన్ని హైడ్రేట్ చేసే సత్తా ఈ ఫేస్ ప్యాక్ కి ఉంటుంది. డ్రైనెస్ నుంచి రిలీఫ్ అందిస్తుంది. రఫ్నెస్ ని నివారించి చర్మానికి గ్లోయింగ్ అందిస్తుంది. ఇప్పుడు తయారు చేసే విధానం: పైన చెప్పిన పదార్థాలన్నీ తగిన మోతాదులో తీసుకొని బ్లెండ్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పదార్థాన్ని వడకట్టాల్సిన అవసరం లేదు. మిశ్రమాన్ని ముఖానికి సమానంగా పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తరువాత మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే, సింపుల్ ఫేస్ ప్యాక్. డ్రై స్కిన్ కి గుడ్ బై చెప్పవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.